వెల్కమ్ టు విజయ్ క్రియేషన్స్. ఈరోజు బొంబాయి చట్నీ చేస్తున్నాము. బొంబాయి చట్నీ కావాల్సిన పదార్థాలు: అల్లం, పచ్చిమిర్చి, శనగపిండి, జీలకర్ర, పోపు దినుసు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు. ముందుగా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్రని దంచుకోవాలి. దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తీసుకున్న శనగపిండిలో హాఫ్ గ్లాస్ నీళ్లు వేసి కొంచెం పసుపు వేసి ఉండలు లేకుండా కలపాలి. ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని సిమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఇంకా ముందుగా దంచుకున్న అల్లం, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత శనగపిండి కొంచెం కొంచెం కలుపుతూ వేయాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 to 10 minutes శనగపిండిని ఉడకబెట్టుకోవాలి. పచ్చివాసన పోయాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా తరిగి పెట్టిన కొత్తిమీరని బాగా గ్రైండ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ బొంబాయి చట్నీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.